హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మైసూర్ బోండా తయారు చేస్తున్నాను. దానికి చట్నీ కూడా చేస్తున్నాను, పల్లి చట్నీ. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగినాడు, తన కోసం చేస్తున్నాను. ముందుగా 1/2 kg పెరుగు వేసుకోవాలి. ముందుగా 1 చెంచా సాల్ట్ వేసుకుందాం. 1 చెంచా సోడా కూడా వేసుకోవాలి. సాఫ్ట్గా రానికే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా ఇంట్లో బబుల్స్ వస్తున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మైదాపిండి కలుపుకుందాం. ఒక 1/2 kg మైదాపిండి కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పడుతుంది, వేసుకొని కలుపుకుందాం. ఈ వాటర్ ఎందుకు పోసినామంటే పెరుగు గట్టిగా ఉంది కదా, దానికోసం వాటర్ పడుతుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఒక 10 నిమిషాల దాకా బాగా కొట్టుకోవాలి దీన్ని. ఇట్లా ఈ పిండిని 10 నిమిషాల దాకా బాగా ఇట్లా కొట్టుకుంటే అప్పుడు బోండా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. నేనైతే ఇప్పుడు పిండి అంతా కలిపిన తర్వాత ఒక 3 గంటలు రెస్ట్ ఇస్తాను. మీరు అప్పటిదప్పుడు వేసుకున్నా కానీ ఒక 10 నిమిషాల తర్వాత వేసుకోవచ్చు, అట్లయినా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఆయిల్ పోసుకుందాం. ముందుగా కొన్ని పల్లీలు వేసుకుందాం. ఓ 15 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక సగం చెంచా జీలకర్ర వేసుకుందాం. ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకుందాం. 1 కప్పు పుట్నాలు వేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 చెంచా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చట్నీ తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ కలమాకు కూడా వేసుకుందాం. ఈ తాలింపు ఇప్పుడు చట్నీలు వేసుకుందాం. ఈ పిండి 3 గంటలు నానింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి లోపల కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని కలమాకు, ఈ అల్లం, జీలకర్ర అంతా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు బోండా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇవి రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తెల్లగా ఉన్నప్పుడే తీసేసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని రెండోసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫ్రై అయినాయి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఆహా, ఎంత స్పంజీగా వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇది మా సబ్స్క్రైబర్ కోసం చేశాను. మీకు ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే చేసి చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.